అధిక బరువు ఉండడం ద్వారా మన బాడీలో చాలా వ్యాధులు వస్తాయి. చిన్న వ్యాధుల నుంచి పెద్ద వ్యాధుల వరకు. అంటే మోకాల మీద ఒత్తిడి ఎక్కువ పడి మోకాల నొప్పులు వస్తాయి. ఇంకా నడుము నొప్పి, బీపీ, థైరాయిడ్, డయాబెటీస్ ఇలా చాలా వ్యాధులు వస్తాయి. ఇంకా ఎక్కువగా చెప్పుకోవాలంటే హార్ట్ ఇష్యూస్, క్యాన్సర్స్ ఇటువంటి కూడా వెయిట్ అనేది ఎక్కువ ఉండడం ద్వారా వస్తాయి. ఇలాంటిది ఏదైనా వ్యాధులు ఉన్నప్పుడు ముందు దేని వల్ల వస్తుంది అని చెప్పి మన రూట్ కాజ్ అనేది తెలుసుకోవాలి. అలా కాకుండా ఊరికే ట్యాబ్లెట్స్ తింటూ ఉంటే అది దానివల్ల మీకు యూస్ ఉండదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మోకాల నొప్పులు ఉన్నాయి, మీరు ఊరికే ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉన్నారు అని అంటే అప్పటికప్పుడు అవి ఆ పెయిన్ తగ్గించడానికి మాత్రమే ఆ పిల్స్ అనేది యూస్ అవుతుంది. ముందు మీరు బరువు తగ్గండి, ఆటోమేటిక్గా మీకు మోకాల నొప్పులు అనేది తగ్గుతుంది. ఇంకా ఏ డిసీజ్ అయినా సరే, అంటే బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇంకా డయాబెటీస్ కావచ్చు, ఏదైనా సరే మీకు వెయిట్ అనేది రూట్ కాజ్ వల్ల కానీ మీకు ఆ వ్యాధి అనేది వచ్చి ఉంటే మీరు ఆ పిల్స్ తీసుకోవడం ఆపేసేయండి. ముందు ఆ వెయిట్ అనేది తగ్గడానికి కాన్సన్ట్రేట్ చేయండి. అప్పుడు మీకు ఈ వ్యాధులు మొత్తం క్లియర్ అయిపోతాయి. అలా కాకుండా మీరు ఊరికే టాబ్లెట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి మీరు దేని వల్ల వచ్చింది ఈ రూట్ కాజ్ అనేది పక్కన పెట్టేస్తే మీరు లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ అనేది తింటూ ఉండాల్సి వస్తుంది. సో రూట్ కాజ్ అనేది ఏంటి, మీకు దేని వల్ల ఇది వచ్చింది అని కనుక్కోండి. ఇన్ కేస్ మీకు అది వెయిట్ వల్ల వచ్చుంటే ఖచ్చితంగా వెయిట్ అనేది తగ్గండి. మీకు అప్పుడు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. థ్యాంక్ యూ.